నా పేరు వై చెన్నకేశ్వరరెడ్డి. మా సొంత గ్రామము జిల్లా కడప జిల్లా. నేను ప్రస్తుతం హైదరాబాద్లో ఉంటున్నాను. ముఖ్యంగా ఈ యొక్క కార్జ్ మైన్ అరుదైన అది కాబట్టి ఇది చాలా ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా దీనికి పర్యావరణ అనుమతులు ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటూ ఎంఓఎస్సిసికి రికమెండ్ చేస్తున్నాను. సేమ్ ఈ కంపెనీ వల్ల లాభాలు ప్రజలకు ఏంటంటే, మనకు ఆపరేషన్ స్టార్ట్ అయినాక అంటే మైన్లో పదార్థాలు తీసినప్పుడు మైన్ తీసినప్పుడే మనకు సిఎస్ఆర్ ఫండ్స్ వస్తాయి. ఆపరేషన్ కాకుండా మనకు ₹1 కూడా సిఎస్ఆర్ ఫండ్ రాదు. అదేవిధంగా డిఎంఎఫ్ ఫండ్ కూడా రాదు. డిఎంఎఫ్ ఫండు మనకు సిఎస్ఆర్ ఫండ్ ఎఫెక్టెడ్ గ్రామంలోనే ఖచ్చితంగా ఖర్చు పెట్టాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని అదేవిధంగా ఎన్విరాన్మెంటల్ గారిని కూడా కోరుతున్నాను. ఎందుకంటే మార్గదర్శకాలన్నీ కూడా ఈ ఎన్విరాన్మెంట్ గారి దగ్గర ఉంటాయి కాబట్టి ఆయనే చూడాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా దీనికి ఇంకొక ఆఫీసర్ ఉంటాడు, మనకు కనపడేటువంటి వాళ్ళు అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ మైన్స్. ఆయన కూడా వచ్చాడో నాకు తెలియదు, కానీ ఆయనదే బాధ్యత ఎక్కువ ఉంటుంది. చాలామందికి తెలియదు, ముందు పర్మిషన్ ఇచ్చేది మైన్ వాళ్ళు ఇస్తారు, తర్వాతనే పొల్యూషన్ ఫైనల్గా వస్తుంది. కాబట్టి మైన్ ఏడీ గారు ఉంటే ఏడీ గారు కూడా హామీ ఇవ్వాలి. ఈ వాళ్ళు కూడా దుమ్ము ధూళి పడకుండా చూడవలసిన బాధ్యత వాళ్ళే ఎక్కువ చూస్తుంటారు. పర్యావరణ ఇంజనీర్గా ఆయనకు జిల్లా అంతా ఉంటుంది, ఆయన కూడా జిల్లా అంతా ఉంటుంది. మైన్స్ కంప్లైంట్ వచ్చినప్పుడు ఏదైనా చేస్తారు. అదేవిధంగా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, సిఎస్ఆర్ ఫండ్ కానీ లేదా ఆయన సొంత ఫండ్ కానీ ఒక గ్రామమును మీ కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీ ఒక బోర్డు పెట్టి ఈ గ్రామాన్ని నియరెస్ట్ గ్రామం ఏదైనా సరే మీ ఇష్టం, 2-3 గ్రామాల గురించి చెప్పారు, ఆ గ్రామంలో ఒక బోర్డు పెట్టి ఈ గ్రామాన్ని దత్తత తీసుకొని బీద వాళ్లకు అదేవిధంగా మౌలిక సదుపాయాలను కూడా చేయాలని చెప్పి. ఎందుకంటే మీ పేరు ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ మైన్ ఉందంటే ప్రతి వాళ్ళు కూడా మాకేమొచ్చింది అనేది చూస్తారు తప్ప మామూలుగా మైన్ గురించి ఎవరు పట్టించుకోరు. నేను ముఖ్యంగా కోరేది అంటే యాజమాన్యం గారికి, ముఖ్యంగా మీ యొక్క ఈ కంపెనీ వల్ల లాభాలు నష్టాలు అన్ని బాధ్యులు మీరే, కానీ ఒక గ్రామాన్ని ఖచ్చితంగా మీరు దత్తత తీసుకొని ఆ మౌలిక సదుపాయాలైనటువంటి రోడ్లు, అదేవిధంగా చెట్లు, అదేవిధంగా ఇవన్నీ చూడాలని, అక్కడ ఎవరైనా బీపీఎల్ కుటుంబాలు ఎవరైనా ఉంటే వాళ్ళకు సహాయ సహకారాలు కూడా చేయాలి. అదేవిధంగా రెగ్యులర్గా మెడికల్ క్యాంపులు పెడుతూ ఈ దుమ్ము వల్ల ఏమైనా పంటలకు నష్టం ఏమైనా జరుగుతుందా, జరిగితే ఏ విధంగా ఆర్థికంగా సహాయం చేయాలనేది కూడా మీరు సూచిస్తున్నాం. ఎందుకంటే రైతులు అనేవాళ్ళు ఎవరు నష్టపోకూడదు ఈ మైన్ వల్ల. కాబట్టి ఇది ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పి యాజమాన్యాన్ని కోరుకుంటూ, అదేవిధంగా ఏదైతే ఈ చుట్టుపక్కల దాదాపుగా 10 చెరువులు ఉన్నాయి, ఇక్కడ నుంచి దుమ్ము పోయి చెరువుల్లో పడితే నీళ్ళు కలుషితం కావడానికి అవకాశం ఉంటుంది. దాదాపుగా ఈ యొక్క చెరువుల్లో ఈ యొక్క దుమ్ము ధూళి పోకుండా పంటల మీద కూడా దుమ్ము ధూళి పడకుండా జాగ్రత్తగా చూస్తూ యాజమాన్యం గారు బాధ్యత తీసుకొని చేయాలని. అదేవిధంగా మా మిత్రులందరికీ కూడా నేను విజ్ఞప్తి ఏంటంటే, మళ్ళీ మనం ఈరోజు ఏదో 4 ఉపదేశాలు చేసి వెళ్ళడం కాదు, ఇక్కడ వచ్చినప్పుడు వచ్చేసి ఈ కంపెనీ యాజమాన్యం ఏ విధంగా చేస్తుందని చెప్పి కూడా మనం చూడవలసిన బాధ్యత, నైతిక బాధ్యత మిత్రులకు ఉందని చెప్పి నేను కోరుకుంటూ, అదేవిధంగా నేను కూడా అదేవిధంగా చేస్తానని, అదేవిధంగా ఈ పరిశ్రమకు పర్యావరణ అనుమతులు ఎంఓఎస్సిసికి సిఫార్సు చేయాలని కోరుకుంటూ ఇందరితో విరమిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ. సభకు నమస్కారం సార్. నా పేరు బివి రెడ్డి. నేను ఒక పర్యావరణ సామాజిక కార్యకర్తను. ఈరోజు